So hello guys, welcome back to my channel Genuine Heart. Friends, welcome to the part 2 of the electrostatics guys. So now in this video we are going to discuss about Coulomb's law, okay? So in last video we have gone through the introduction. So కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో కూలుంబ్స్ లా డిస్కస్ చేయబోతున్నాం. ఇది వెరీ బిగ్ టాపిక్ ఫ్రెండ్స్. సో దీని మీద చాలా క్వశ్చన్స్ అనేది ట్విస్ట్ అయితే మనకి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో. సో అడ్వాన్స్కి రాకపోవచ్చు కానీ మెయిన్స్లోనే మనకు కొంచెం క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉంటాయి. బైసెక్టర్ క్వశ్చన్స్ అని వెన్ ద బాడీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ట్రయాంగిల్, రెక్టాంగిల్ అండ్ ఒకసారి మనకు స్పియర్లో ప్లేస్ అయితే ఎలా ఉంటాయో, పాయింట్ సర్ఫేసెస్, నెక్స్ట్ పాయింట్ చార్జెస్కి ఎలా ఉంటాయో. సో దానికి మొత్తం ఈ కూలుంబ్స్ లా అనేది జస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా మనం ఎన్నో ఫార్ములాస్ అనేది డెరైవ్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్ములాస్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వాట్స్ కూలుంబ్ లా, లెట్స్ గో విత్ దట్. ఓకే, సో కూలుంబ్స్ లా. సో ఇప్పుడు ఇక్కడ పక్కనే మీకు గ్రావిటేషన్ కూడా చెప్పేస్తున్నాను. సో నేను అదే చెప్తున్నాను ఏమేమి అద్భుతాలు ఉన్నాయని. గ్రావిటేషన్ ఒకటి, నెక్స్ట్ ఇది మీకు బాగా చదివితే మీకు వేరే చాప్టర్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం అవన్నీ కూడా బాగా అయితే. సో మీకు పక్కన గ్రావిటేషన్తో కూడా కంపేర్ చేసి అరే ఎలక్ట్రోస్టాటిక్స్కి గ్రావిటేషన్కి ఏమేమి సంబంధాలు ఉన్నాయి అంటే సేమ్ అప్లికేషన్స్ కదా అని మీకు అన్ని ఇక్కడే చెప్పేస్తున్నాను. ఓకే, సో నా లెట్స్ గో విత్ కూలుంబ్స్ లా. ఓకే, సో ఫస్ట్ కూలుంబ్స్ లా చెప్పాక నెక్స్ట్ గ్రావిటేషన్ సేమ్ ఏముంటుందో చూద్దాం. ఓకే, సో కూలుంబ్స్ లా. సో ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు చార్జెస్. ఓకేనా, Q1 and Q2. ఆల్రైట్, సో ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఓకేనా, అండ్ ఆల్సో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/r². ఓకే, ఇది ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైన్డ్. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 and this is equation number 1, 2. Okay, so now combining this both, so we'll get F is equals to, F is directly proportional to Q1 into Q2 by r². ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే ఈ ప్రొపోర్షనాలిటీ తీసేసినట్లయితే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 ఇంటూ Q2 బై r². అంతే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ కూలుంబ్స్ లా. ఓకేనా, సో మీకు డెఫినేషన్ మీకు సెంటెన్స్లో కావాలంటే ఇక్కడ రాస్తున్నారు. సో వెన్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ proportional to charges Q1 and Q2 రెస్పెక్ట్లీ రాసుకోవచ్చు, అది Q2 and Q1 రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉండేది ఇక్కడ 2 చార్జెస్, అంటే ఎన్నో చార్జెస్ మీద అప్లై చేయొచ్చు. ప్రస్తుతానికి 2 చార్జెస్ మీద నేను చెప్తున్నాను. ఓకే, సో వెన్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు చార్జెస్ Q1 Q2 అండ్ ఆల్సో ఇన్వర్స్లీ proportional to ఓకేనా, ఎస్ వస్తుంది. ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ proportional to separation between two charges is called Coulomb's law. Okay, so Coulomb's law. This is the one. When force is directly proportional to charges Q1 and Q2 and also inversely proportional to the distance between two charges. Okay na, distance separation between two charges. Okay na, square. Okay na, separation and రాసాను ఇక్కడ square. Okay na, remember that. అలా మనం స్క్వేర్ రాయడం లేదు, or you can write like that also, separation square. Okay na, nothing but here this determines that d square or r². Okay na, సో మనం d అని తీసుకోవచ్చు లేదా r² అని తీసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందో మనం ఒకసారి డయాగ్రామ్ ద్వారా చూసుకుందాం. ఓకేనా, సో నౌ ఇక్కడ చార్జ్ Q1 అండ్ Q2 ఉంటుంది. ఓకేనా, సో నౌ సపరేషన్ బిట్వీన్ దెమ్ ఇస్ r. అకార్డింగ్ టు ఫార్ములా లెట్స్ టేక్ r. ఓకేనా, సో నౌ ఇఫ్ బోత్ ఆర్ పాజిటివ్ చార్జ్ దెన్ ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ లైక్ దిస్, క్యాపిటల్ F. ఓకేనా, సో ఇది మనకి ఈ ఫార్ములాని ఇస్తుంది. నెక్స్ట్ ఇది వెక్టార్ నొటేషన్లో ఎలా డినోట్ చేయాలంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 ఇంటూ Q2 బై r³ అని రాయొచ్చు కింద ఇంటూ r బార్. ఓకేనా, ఇది మనకి వెక్టార్ నొటేషన్ డినోషన్. ఓకేనా, సో రైట్ డౌన్ దిస్ వన్ ఆల్సో ఫ్రెండ్స్. ఓకేనా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెక్టార్ నొటేషన్. we determined like this. So force is equals to K into Q2 by R cube into R bar. Okay na? So vector notation is the force formula.
So when both are unlike charges, both unlike, they what happens? Attract. Both are like, they repel. Okay na? So అది ఇక్కడ మనకి కేసెస్. సో దిస్ ఈజ్ వాట్ అవర్ కూలూమ్స్ లా గైస్. సో ఇక్కడికి మన కూలూమ్స్ లా అనేది ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఏముంటాయో దాన్ని కొంచెం మనం డెప్త్. సో ఓకే గైస్, సో ఇప్పుడు మనం ఆ ఫార్ములాని రాసినాం కదా. సో ఇప్పుడు మనం ఆ ఫార్ములా గురించి కొంచెం డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఆ ఫార్ములా గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను. సో ఇక్కడ మనం ఏంటి ఫార్ములా, F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై R² కదా. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుందాం. ఓకేనా? సో హియర్ F ఈస్ వాట్ గైస్? F ఈస్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నారు F ఈస్ నథింగ్ బట్ ఫోర్స్. నెక్స్ట్ ఇప్పుడు K ఒక పెద్ద వాల్యూ గైస్. ఓకేనా? సో Kని మనం కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? K is called one constant. So we can write K is equals to formula 1/4 pi epsilon naught. ఓకేనా? అరే ఏంటి ఎప్సిలాన్ బై అంటే ఇప్పుడు చెప్తా. ఓకేనా? సో K is 1/4 pi epsilon naught. This is experimentally determined value. Okay, so K కి ఇది experimentally determined value. I'm again mentioning. Okay, so K is what? A constant which is determined experimentally. So experimentally గా determine అయింది. Okay, so this is what we call K. సో ఇక్కడ 4 అంటే ఒక నెంబర్ తెలుసు, పై అంటే 22/7 ఆర్ 3.14 వీకంటే. సో ఇక్కడ ఫిజిక్స్లో మనం π² వాల్యూ ఎట్లా రాస్తామంటే 10 రాస్తాం. ఎందుకు రాస్తాం తెలుసుకోవాలంటే నువ్వు మీ కాలేజ్ క్యాలిక్యులేషన్లో చేసుకోండి. 3.14 హోల్ స్క్వేర్ చేస్తే మీకు అప్రాక్సిమేట్ 9.98 ఎంతనో వస్తుంది. సో అందుకోసం మనం అప్రాక్సిమేట్ 10గా తీసుకున్నాం క్యాలిక్యులేషన్లో, అది ఈజీగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని π² వాల్యూస్ 10. సో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు ఇట్లా π² వాల్యూ 10లో ఎక్కడైనా కాదు, మనం ఎక్కడ కైనమాటిక్స్ కూడా స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు ఇస్తాడు వాడు. యాక్చువల్ క్వశ్చన్లో ఇస్తాడు, కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడు. సో గివెన్ π² ఈక్వల్స్ టు 10 అండ్ కామన్ g వాల్యూ ఈక్వల్స్ టు 10 అని అక్కడే మీకు ఇచ్చేస్తాడు కదా. ఇవ్వకపోతే మీరు ఇట్లా క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది, ఖచ్చితంగా అయితే తీసుకున్నాం కదా. రైట్, సో K ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught. సో నౌ వాట్ ఈస్ ఎప్సిలాన్ నాట్? ఇప్పుడు మీకు K అర్థమైంది అనుకుంటా. సో K అంటే ఏంటో అర్థమైంది. రైట్, సో Q1 and Q2 ఆర్ charges. Okay, so Q1 Q2 are charges and R is the separation between charges. సో ఈ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఈ ఎప్సిలాన్ అంటే ఏంటి, అది దానికి ఒక వాల్యూ అనేది ఉంది. సో అది కూడా రాసేద్దాం. ఓకే, సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ నథింగ్ బట్, సో ఇది దీన్ని ఎప్సిలాన్ నాట్ అంటాం. ఓకే, స్పెల్లింగ్ నాకు కొంచెం తెలియదు గైస్. సో దీన్ని ఏమంటామంటే రాసుకో, జస్ట్ ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. సో దీన్ని ఫ్రీ పర్మిటీ ఆఫ్ స్పేస్ అంటారు. ఓకేనా, సో దీనికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఏంటో ఒకసారి చూసిద్దాం. ఓకేనా, సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఎట్లా దీన్ని మీకు ఎస్ఐఎస్ ఎలా చేయొచ్చు అంటే ఈ ఎప్సిలాన్ నాట్ ఏం లేదు గైస్, ఎప్సిలాన్ నాట్ ఈక్వల్స్ టు 1/4 pi K అని రాసుకోవచ్చు, అలా మీకు యూనిట్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ టు రిమెంబర్. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే దీన్ని గుర్తుపెట్టుకోవాలి గైస్. ఓకేనా, సో మనకి వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, దానికి డెరివేషన్ అనేవి ఏమి ఉండదు, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెరిమెంటెడ్ డిటర్మైన్డ్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి, K వాల్యూ 1/4 pi ఎప్సిలాన్ నాట్. ఓకే, సో భయ ఇప్పుడు ఈ మొత్తం Kకి ఒక వాల్యూ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో ఇక్కడ వరకు రాసుకోండి. ఓకేనా, రైట్, ఇలా ఇంతవరకు ఓకే అనుకుంటున్నాను అందరికీ. సో ఇప్పుడు మనం క్లియర్గా రాసుకోండి. కూలమ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ఓకేనా, ఎంత అంటే మన ప్రాబ్లమ్స్ చేసే కొత్త ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుండే. సో మనకు అలా కూలమ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. సో నౌ F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై R² అంతేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇఫ్ K ఈజ్ ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught, ఇక్కడ Q1 Q2 బై 4 pi epsilon naught R², ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో Kని అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ. సో ఇప్పుడు మనం K డైరెక్ట్ ఎట్లా రాయొచ్చు అంటే 1/4 pi epsilon naught వాల్యూ కదా,
సో ఇక్కడ మనకి ఎప్సిలాన్ వాల్యూ ఎంత అంటే 8.85 ఇంటూ 10⁻⁻² కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం కదా. K ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 3.14 ఇంటూ ఎంత 8.85 ఇంటూ 10⁻⁻² కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ ఓకేనా. ఇక్కడ కానీ మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే K వాల్యూ ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను చూడండి. K వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 10⁻⁹ కూలుంబ్ పవర్ -2 న్యూటన్ మీటర్ ఇన్వర్స్. ఇది ఏం లేదు, ఇక్కడ పైకి వెళ్తే C పవర్ -2 అయింది న్యూటన్ మీటర్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ ఓకేనా. సో అలా మీరు ఎక్స్పెరిమెంట్గా మీరే చేసుకోవచ్చు ఓకేనా. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు అలా వాల్యూస్ వస్తుంటాయి. సో ఇది K వాల్యూ గైస్. సో ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా క్యాలిక్యులేషన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు మొత్తం మీరు చేసేసరికి క్యాలిక్యులేటర్ వాడుకొని మీరు అలా చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. K ఈజ్ ఈక్వల్స్ టు 9 మీటర్ స్క్వేర్ అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 8.85 10⁻⁻² కూలుంబ్ స్క్వేర్ న్యూటన్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ ఓకేనా. సో ఇది K వాల్యూ అండ్ ఎప్సిలాన్ వాల్యూ. సో ఎప్సిలాన్ మళ్ళీ చెప్తున్నాను, వాట్ వి కాల్ ఇట్ యాస్ permittivity of free space ఓకేనా. సో అది మనకి ఎప్సిలాన్ వాల్యూ. సో ఈ ఎప్సిలాన్ గురించి ఇంకా ఉంది ఫ్రెండ్స్, దానికి రిలేషన్స్ అలా ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా. సో ఓకే గైస్, ఇప్పుడు మనకు ఈ ఎప్సిలాన్ వాల్యూని ఇంకా బాగా మాట్లాడుకుంటే సో వీ విల్ హ్యావ్ రిలేటివ్ ఓకేనా. రిలేటివ్ పర్మిటివిటీ అని ఉంటుంది. పర్మిటివిటీ సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో ఇలా రాసుకొని ఈజ్ ఈక్వల్స్ టు ఈఆర్ ఇంటూ E0 అని రాసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ నీకు ఈ ఎప్సిలాన్ సో ఈఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు E/ఎప్సిలాన్ రాసుకోవచ్చు ఓకేనా. సో ఈ ఎప్సిలాన్ వాల్యూ ఎక్కడెక్కడ తీసుకోవాలో కూడా మీరు క్లారిటీ చెప్తాను. సో దిస్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ఎయిర్ అండ్ వాక్యూమ్ ఓకేనా. వాక్యూమ్ బట్ ఫ్రీ స్పేస్ ఓకేనా. ఫ్రీ స్పేస్ మీకు దాంట్లో పేర్లు అర్థం అవుతుంది. పర్మిటివ్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే సో దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎయిర్ అండ్ వాక్యూమ్ ఓకేనా. సో అక్కడ మనం పర్మిటివ్ అనేది వాడుకుంటాం. సో ఇక్కడికి మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో నౌ ఇప్పుడు గ్రావిటేషన్ కొద్దాం ఓకేనా గైస్. సో నౌ ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? అరే గ్రావిటేషన్ ఏం బై అంటే ఇప్పుడు చూద్దాం. సో గ్రావిటేషన్ మరి ఇంత ఉండదు, దీంట్లో ఉంటుంది. గ్రావిటేషన్ దీనికి కొంచెం తక్కువ ఉంటుంది ఓకేనా. సో నౌ ఇప్పుడు కమింగ్ టు గ్రావిటేషన్ ఇక్కడ చెప్పేస్తున్నాను ఓకేనా. అయిపోతుంది గ్రావిటేషన్ ఇక్కడ అయిపోతుంది. సో గ్రావిటేషన్లో మనకి న్యూటన్ ఉంటాడు. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇది మీకు డెఫినేషన్ సరిగా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తా కానీ నథింగ్, ఇక్కడ ఏం లేదు. న్యూటన్ ఏం చెప్పాడంటే రెండు మాస్లు ఉంటే దాని సపరేషన్ డిస్టెన్స్ D అనుకుందాం ఓకేనా. అక్కడ R తీసుకుందాం, ఇక్కడ D తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మాస్ ఉన్నప్పుడు అది అట్రాక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే బోత్ మాసెస్ బదులు మనకు కొంచెం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది. సో దట్స్ వాట్ న్యూటన్ ప్రపోజ్డ్. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏంటంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 into m, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్, అండ్ F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/d². సో ఇక్కడ నుంచి F ఈజ్ ఈక్వల్స్ టు అన్నిటి కంబైన్ చేస్తే F ఈజ్ ఈక్వల్స్ టు m1 m2/d². అంతేనా. సో ఇక్కడ ఏం రావచ్చు గైస్, F ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2/d². ఇది న్యూటన్స్ లా ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓకేనా. లా ఆఫ్ గ్రావిటేషన్లో అది న్యూటన్స్ ఫోర్స్. సో ఫోర్స్ మనకి న్యూటన్స్ అని తెలుసు అంతేగా. సో ఇప్పుడు G వాల్యూ ఏంటంటే 6.65 ఇంటూ 10⁻⁻11 అని ఉంటుంది ఓకేనా. సో ఇది G వాల్యూ మనకు. ఇక్కడ K వాల్యూ ఎంత అంటే మనకి ఎప్సిలాన్ తీసుకున్నాం కదా. ఎప్సిలాన్ వాల్యూలో ఫాస్ట్ రాసేస్తున్నా గైస్ ఓకేనా. మనకి టైం వేస్ట్ ఎందుకు. 10⁻⁻12 అంతేనా. నెక్స్ట్ K వాల్యూ 9 × 10⁻9 ఓకేనా. ఇది మీరు చెక్ చేసుకోండి. సో ఇది మనకి న్యూటన్స్ లాలో, ఇవన్నీ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో చూసారా. ఇప్పుడు ఇక్కడ పక్కనే కంపేర్ చేస్తాను. F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2/R². వాట్ ఏ బ్యూటీ గైస్ కదా. ఇది
అద్భుతం ఇక్కడ. సో చూసినారు జస్ట్ ఇక్కడ కే జి క్యూ ఎం Q2 M2 ఈ రాసుకొని దీని కూడా రాసుకోవాలని రాసుకోవచ్చు. ఇక్కడ సపరేషనే అక్కడ కూడా సపరేషనే. ఓకే, సో అంతే గైస్, ఇది ఒక అప్లికేషన్. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ మీకు గ్రాడ్యుయేషన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రాడ్యుయేషన్ అని మీకు ఈ కాన్సెప్ట్ చెప్తాను అంతే. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ మా గ్రాడ్యుయేషన్ అంటే కంబైన్గా చెప్తాను, చూసుకొని వెళ్ళిపోండి, మీకే ఈజీగా అర్థమైంది. ఓకే, గ్రాడ్యుయేషన్ కూడా ఇంక్లూడెడ్. మళ్ళీ మీకు సపరేట్గా చెప్పాను గైస్. సో అప్పుడు మనం గ్రాడ్యుయేషన్ వన్ షాట్ చేసుకుందాము. మరి ఏమంత ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఈజీ చెప్పాలంటే. ఓకే, సో రైట్, సో దిస్ ఈస్ ఆల్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో గైస్. ఓకే, సో ఓకే గైస్, సో ఇప్పుడు ఒక 2 పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఆ 2 పాయింట్స్ ఏంటంటే కూలుంబ్స్ లా అనేది, కూలుంబ్స్ లా ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాయింట్ చార్జెస్. ఓకేనా, ఓన్లీ అని కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి బిగ్గర్ చార్జెస్ ఉంటే అప్పుడు ఏమవుతుందో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రస్తుతానికి అయితే పాయింట్ గుర్తుపెట్టుకుని ఆ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ పాయింట్ ఎత్తేసి మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే నోట్ డౌన్ చేసుకున్నాం. ఓకేనా, కూలుంబ్స్ లా ఇస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాయింట్ చార్జెస్. అంటే ఇక్కడ స్మాల్ Q1 Q2 ఉంటాయి కదా, సపరేటెడ్ డిస్టెన్స్ R. సో అలాంటి దానిలో వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సో బై కండక్షన్, when charges are in contact at separated distance r, then F value ఏమైంది అది క్వశ్చన్. సో Q1 Q2 అంట. సో 2 పాయింట్ చార్జెస్ అట్ సెపరేట్ డిస్టెన్స్ ఆర్. ఓకేనా, సో ఈ కండక్షన్ అంటే ఏం లేదు, ఇండక్షన్ అంతే. సో ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్, సో ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఏమైందంటే, సో బోత్ విల్ రీడిస్ట్రిబ్యూట్ దేర్ ఎలక్ట్రాన్స్. అంటే దీని మీద ఉన్నవి దానికి వెళ్తాయి, దీని మీద ఉన్నవి దానికి వెళ్తాయి. అంటే బోత్ విల్ షేర్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్, ఈక్వల్లీ ఆర్ మోర్. దీన్ని ఎక్కువ వస్తే దీన్ని తక్కువ వస్తుంది అట్లా. సో దే విల్ షేర్ ఈచ్ అదర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ సంథింగ్. ఓకేనా, సో ఈ చార్జెస్ కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం మనం, ఆర్ ప్రోటాన్స్. సో Q1 and Q2 by R. దెన్ ఇక్కడ Q0 ఏమైందంటే, Q0 ఈస్ నథింగ్ బట్ Q1 into Q2. సో విచ్ విల్ బికమ్ Q1 plus Q2 by 2 whole square. ఓకేనా, సో ఇది Q1 మీద Q1 plus Q2 by 2. సో దీని మీద Q2 మీద Q1 plus Q2 by 2. సో బోత్ ప్రోడక్ట్ ఏమైందంటే Q1 plus Q2 by 2 whole square. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమైందంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు K into Q1 plus Q2 by 2 whole square by సపరేట్ డిస్టెన్స్ ఏంటంటే R square కదా, by R square. సో K వాల్యూ మనం 1/4/5 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే Q1 plus Q2 by 2 whole square by 4πε0 R square అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ వాల్యూ ఆఫ్ F. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. నేను వస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తుంది. ఒక ప్రాబ్లమ్ కూడా చెప్తాను మీకు ఎగ్జాంపుల్. సో ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఏమైందంటే, సో అక్కడ మనకి ఈ ఫార్ములా వస్తుంది, F ఈజ్ ఈక్వల్స్ టు K1 plus Q2 by 2 whole square. ఓకేనా, రైట్, ప్లీజ్ నోట్ దిస్. సో ఓకే గైస్, సో ఇప్పుడు ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం, కూలుంబ్స్ లా ఇస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాయింట్ చార్జెస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు దానికి మనం ఒక మంచి ఈక్వేషన్ అనేది డెరైవ్ చేద్దాం. ఓకేనా, సో ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకేనా, సో ఏంటి ఎగ్జాంపుల్ అంటే, సో ఇప్పుడు ఒక మనం రాడ్ తీసుకుందాం. ఓకేనా, ఆ రాడ్ది లెంత్ L అండ్ దాని తర్వాత సో దీని మాస్ కానీ ఇక్కడ చార్జ్ క్యాపిటల్ Q అనుకుందాం. ఓకేనా, సో విచ్ ఈస్ అగైన్ సపరేటెడ్ డిస్టెన్స్ R అండ్ హియర్ ఒక స్మాల్ చార్జ్ ఉంది Q. ఓకేనా, సో నా అదే ఏముంది, F ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ Q ఇంటూ Q బై మొత్తం నోడల్ డిస్టెన్స్ R ప్లస్ L కాబట్టి R ప్లస్ L హోల్ స్క్వేర్. అంటే ఇక్కడే మీరు పప్పులో ఖాళీ వేసినట్టు. సో ఇది ఫార్ములా అనుకున్నట్లయితే, సో దిస్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే గైస్, సో ఇట్లా అనుకుంటే మీరు రాంగ్. దీనికి ఎందుకు అని కూడా చెప్తాను. సో ఇందాక చెప్పాను విచ్ ఆర్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ పాయింట్ చార్జెస్ అని. సో దీంట్లో కూడా ఒక చిన్న పాయింట్ చార్జ్ అని తీసుకుని దాన్ని ఇంటిగ్రేట్ చేసి మనం అక్కడ టోటల్ ఫోర్స్ F నెట్గా అనుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈస్ రాంగ్. నౌ లెట్స్ చెక్ ద కరెక్ట్ మెథడ్. ఓకే,
ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇక్కడ రాసుకున్నాం. సో నా ఇక్కడ కమ్ టు ద డయాగ్రామ్. సో ఇక్కడ మనం స్మాల్ ఎలిమెంట్ dq తీసుకుందాం, dq చార్జ్ ఓకేనా, స్మాల్ చార్జ్ dq. సో విచ్ ఈస్ అట్ స్మాల్ డిస్టెన్స్ x ఓకేనా. సో ఇక్కడ మనం లీనియర్ మాస్ డెన్సిటీలో dm ఈజ్ ఈక్వల్స్ టు m బై స్మాల్ dm ఈజ్ ఈక్వల్స్ టు m బై l ఇంటూ dx అని రాసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా చార్జ్లో ఏంటంటే dq ఈజ్ ఈక్వల్స్ టు q బై l ఇంటూ dx అని రాసుకుంటాం. అది గ్రావిటేషన్లో, ఇది మా ఎలక్ట్రోస్టాటిక్స్లో. సో fk ఇంటూ చెప్పేస్తున్నాడు ఒకరే ఒకరా. సో అది ఇంకో అద్భుతం గైస్. సో k ఇంటూ dq బై q బై ఇక్కడ ఏమవుతుంది అంటే స్మాల్ డిస్టెన్స్ x తీసుకున్నాం కాబట్టి దీన్ని రాయాలి మనం, విచ్ ఇస్ x². ఓకేనా. సో దాని తర్వాత మనం మళ్ళీ లిమిట్స్ అప్లై చేద్దాం. సో నా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ అప్లైయింగ్ లిమిట్స్ చేసినట్టయితే 0 to f df ఈజ్ ఈక్వల్స్ టు df చార్జ్ ఓకే, df ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ k ఇంటూ q బై l ఇంటూ dx ఓకేనా. సో ఇక్కడ స్మాల్ q కదా, సారీ గైస్, ఇక్కడ స్మాల్ చార్జ్ q కాబట్టి ఇది q ఇంటూ q బై x², విచ్ ఇస్ ఆర్ లిమిట్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఎక్కడికి. సో సపరేషన్ డిస్టెన్స్ r టు టోటల్ డిస్టెన్స్ r ప్లస్ l అంతేనా, అంతే. సో r టు r ప్లస్ l. సో ఇక్కడ మీరు మొత్తం లిమిట్స్ అప్లై చేసినట్లయితే f ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం కాన్స్టెంట్స్ని బయట తీసుకుందాం, k ఇంటూ q బై l ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ r బై r ప్లస్ l టు 1 బై x² dx ఓకేనా. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి మనం. చేసినట్లయితే k ఇంటూ q బై l ఇంటూ 1 బై x² డిఫరెన్షియేషన్ ఏమైందంటే -1 బై x అయింది. చెప్తా ఎట్లయితే కూడా. సో r టు r ప్లస్ l. సో ఈజీ గైస్, ఏం లేదు, మనం 1 బై x² ఏమని రాసుకోవచ్చు, x² అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే x పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1. సో వీ కెన్ రైట్ యాజ్ x పవర్ -1 బై -1. So we can write as -1 by x. So that's what I wrote here. Okay na? Okay. So ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేద్దాం గైస్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r ప్లస్ l. సో f ఈజ్ ఈక్వల్, సో ఏంటి k ఇంటూ q బై ql ఇంటూ ఇక్కడ మనం లిమిట్స్ అప్లై చేసినట్లయితే మైనస్, సో అప్పర్ టు లోయర్ కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, df కదా, అంటే 0 to f కాబట్టి f - 0 అంతే మాట, f - 0 I have written f బై -1 బై r ప్లస్ l టు మైనస్ ఆఫ్ -1 బై r అంతేనా. సో దీన్ని రాసుకున్నట్లయితే k ఇంటూ q బై l ఇంటూ 1 బై r మైనస్ 1 బై r ప్లస్ l. సో ఇది మన f వాల్యూ. సో ప్లీజ్ నోట్ ఆన్ దిస్ గైస్. సో మళ్ళీ మీకోసం ఇక్కడ రబ్ చేసి రాస్తాను, నీట్గా రాసుకోండి. సో రాడ్కి నెక్స్ట్ ఛార్జ్లో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక రాడ్ నెక్స్ట్ పాయింట్ ఛార్జ్, రెండింటికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యూ బై ఎల్ ఇంటూ 1 బై ఆర్ మైనస్ 1 బై ఆర్ ప్లస్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా బిట్వీన్ ఏ బిగర్ ఛార్జ్ అండ్ ఏ పాయింట్ ఛార్జ్. ఓకేనా. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గైస్, ఎందుకంటే కూలమ్స్లో ఇస్ ఓన్లీ అప్లికల్ ఫర్ పాయింట్ ఛార్జ్ కాబట్టి దానిలో చిన్న పాయింట్ ఛార్జ్ అని తీసుకోవాలి. ఆ బిగ్గర్ మాస్లో కూడా అది dq, దాని డిస్టెన్స్ x, దాని నుంచి మనం ఇలా ఇంటిగ్రేషన్ చేస్తే ఈ ఫార్ములా అనేది వచ్చేసింది. ఓకేనా.